వండేటప్పుడు కమ్మటి వాసన రావాలా, తినేటప్పుడు ఆ మాంసంలోని మదపు వాసన మన ముక్కుకు తగలాలి. ఆ ఎముక కొరికినప్పుడు మదించిన మదగజాన్ని ఎక్కి ఊరేగొచ్చినంత ఆనందంగా ఉండాలని. దబదబా తింటే దేని రుచి తెలియదు. బాగా నవ్విలేటప్పుడు ఒక సెకండ్ అట్లా గ్యాప్ ఇస్తే మెసేజ్ నాడీ మండలానికి పోవాలి. కానీ పల్లె విందులో మాత్రం ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫుడ్ ఫెస్టివల్తో మాత్రం పిచ్చెక్కించేస్తారు. కోనసీమ చేస్తారా? లేదు. మరి మా కోనసీమ రండి, వెళ్దాం. మా కోనసీమ వస్తాయండి. అక్కడ ఉండే రకాలు మామూలుగా ఉండవండి. వచ్చేస్తామండి. తినే ప్రతి ముద్ద కమ్మదనం ఆస్వాదిస్తే తింటే 3 దినాలకు ఒక పూట తిన్నా సరిపోతుంది. ఎప్పుడు రెగ్యులర్గా ఒక మెనూ ఉందనుకోండి, కడుపులో నీళ్ళు కదలకుండా చల్లగా ఉంటుంది కదా, ఎందుకు అంత పెచ్చ ఒక్క ముక్క డైరెక్ట్గా. బల సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతరకు ఈ కురుభూ కాంతిని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి దూరి నడువు మయబ్రహ్మ, నీ శిల్ప చాతురి మదిరి బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. ఎనీ డౌట్స్? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. సాంప్రదాయ రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేటటువంటి పల్లె విందు రెస్టారెంట్లో ఉన్నాను. ఎందుకు మళ్ళీ పల్లె విందుకు వచ్చానంటే, ఈ పల్లె విందు రెస్టారెంట్లో చిత్తూరు రోడ్ అనే ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ అయితే నడుస్తుంది. ఇంతకీ ఈ చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్లో ఎలాంటి ఐటమ్స్ మన నోరు ఊరుస్తాయో లుక్కేసొద్దాం రండి. పల్లె విందు రెస్టారెంట్ అంటే ఎప్పుడు స్పెషల్లీ నాకే కాదు, ఇక్కడికి వచ్చే కస్టమర్లకు కూడా చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రప్పిస్తారు వీళ్ళు. వాళ్ళకి ఆ స్పెషాలిటీ మాట పల్లె విందు రెస్టారెంట్ అంటే. రెస్టారెంట్లోకి అడుగు పెట్టినా సాంప్రదాయమే, ఇక్కడ అన్నం పెట్టినా సాంప్రదాయమే. అది మా రాధాకృష్ణ గారి స్పెషాలిటీ అనమాట. రాధాకృష్ణ గారు నమస్కారం, వెల్కమ్. మళ్ళీ రప్పించేశారు మొత్తం మీద. ఎప్పుడు చూసినా కొత్త కొత్త ఫుడ్ ఫెస్టివల్స్ అంటూ. దిస్ ఇస్ ద వే. ఇప్పుడు వెల్కమ్ చేసేది మీకు ఇలాగా. ఓ అదేంటి, కిల్లి చివరిలో కదా తినాల్సింది? కిల్లి కాదు అది, మీరు తిని చెప్పండి. పాల్కోవా, మన గోవల్ చెరువు పాల్కోవా. గోవల్ చెరువు కనిపెట్టారా? దట్ ఈస్ శ్రీకాంత్. ఆల్రెడీ గోవల్ చెరువు వెళ్ళొచ్చాం కదండి. గోవల్ చెరువు పాలకోవా అని చెన్నూరు అనే ప్లేస్లో దే సెల్ ఇది అమ్ముతారు కదా పాలకోవా. అమ్మేది ఎట్లా అంటే ఈ తమలపాకులో పెట్టి టేస్టింగ్ ఇస్తారు. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇమీడియట్లీ బై ఒక ఇది అనమాట. ఓకే, అట్లా చూసి అది ఇన్స్పైర్ అయ్యి మనం స్టార్ట్ చేసేదే దాంతో స్టార్ట్ చేద్దాం. వెరైటీగా. యూ డోంట్ ఫీల్ దట్ పాందన్ ఫీల్ అయితే. ఇది వచ్చేసి మొగలి మురుకులు, ద మోస్ట్ ఫేమస్. నేను నా చిత్తూరు సిరీస్లో, అంటే చిత్తూరు అటు ఆ తిరుపతి ఆ ఏరియాలో చాలా వీడియోలు చేశాను. ఈ గోవల్ చెరువు పాల్కో కావచ్చు, చాలా చాలా వీడియోలు చేసేసాను. ఆ బొరుగులు ఇవన్నీ చేశాను. మిస్ అయింది ఇది ఒక్కటే. అవునా? బంగారమ్మ మొగలి మురుకులు. నిన్న వచ్చుంటే ఇక్కడ ఇదైతే అల్టిమేట్ అసలు. నిజంగా అసలు చాలా, అంటే చిత్తూరు ఏరియాలో చాలా బాగా ఫేమస్ అనమాట. ఇది కేవలం చిత్తూరు వరకే కాదు, అసలు విదేశాలకు కూడా దీనికి మామూలుగా లేదు మాట, క్రేజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది దీన్ని పల్లితో చేస్తారు. పల్లి పొడి అండ్ రైస్ ఫ్లవర్ రెండు కలిపి చేస్తారు. దీని గురించి విన్నాను కానీ ఇప్పటి వరకు తినలేదు అసలు. ఫస్ట్ టైం మీ చేతుల ద్వారా ఇది తినాలని రాసి పెట్టినట్టుంది. బా స్మూత్గా ఉంటుంది నిజంగానే. అంటే రెగ్యులర్గా తింటున్న టేస్ట్ అయితే కాదు. ఆ స్పైస్ అలా కొంచెం అలా స్పైస్ తగులుతుంది కదా, బాగుంది. మైల్డ్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నేను కొండలాగా పెట్టారు మొత్తం. ఇదంటే చిత్తూరుని లాక్కొచ్చేసినట్టున్నారు మొత్తం. తిరుపతి జపాలి ఇన్స్పిరేషన్. అక్కడ ఇట్లా అమ్ముతా ఉంటారు కదా బొరుగులు, కొండలో పెట్టి. అది ఏంటంటే ఈ కుండకుండే ఈ వేడికి మంచిగా అది క్రిస్పీగా తయారవుతాయి. ప్లస్ యూ కెన్ మేక్ ఏ మసాలా అవుట్ ఫిట్ అండ్ హ్యావ్ అనమాట. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ పెట్టాము. మొత్తం చిత్తూరు అంతా ఒక రౌండ్ వేసినట్టున్నారు. మన చిత్తూరు నాయుడు గారితో కలిసి, శశి గారితో కలిసి మెయిన్ చేయడానికి కారణమే తను. బికాస్ చిత్తూరు ఫుడ్ మాకు అంటే అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు. అది
అది చాలా మంచిగా అనిపిస్తుంది. సంథింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది కదా చిత్తూరు ఫుడ్ అంటే. అవును. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా యూనిక్ అయితే ఇంకా చెప్పే పనే లేదు. సో గట్టిగా చేస్తే మనం కరెక్ట్ గా చేయాలని చెప్పి గట్టిగా తీసుకుని ఒక 1 వీక్ ట్రావెల్ చేసి మొత్తం అన్ని ఏరియాస్ చూసి బాగా ఎక్స్ప్లోర్ చేసి రెసిపీస్ చేసి మళ్ళీ ట్రయల్స్ చాలా చేసాం. చాలా ట్రయల్స్ చేసి ఎందుకు మీకు అంత అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఒక మెనూ ఉందనుకోండి, కడుపులో నీళ్ళు కదలకుండా చల్లగా ఉంటుంది కదా, కథలో అడిగాను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఎందుకు అంత పెచ్చ ఒక ముక్క డైరెక్ట్గా? పిజ్జా అంటే బేసిక్ ఏంటంటే మనకి ఫుడ్ అంటే ఇష్టము. అండ్ బెస్ట్ ఫుడ్ ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఉన్నప్పుడు మనం తిన్న బెస్ట్ అన్నది మనం ఇవ్వగలిగితే, సేమ్ తీసుకొచ్చి ఇవ్వగలిగితే, మన అమ్మ పెట్టిన ఫుడ్ మనం ఇవ్వగలిగితే, మనం ఎక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్న ఫుడ్ మనం ఇవ్వగలిగితే, ఎందుకంటే ది బెస్ట్ అనిపిస్తుంది అప్పుడు మనం తిన్నప్పుడు. అది తీసుకొచ్చి మనం ఇవ్వాలనేది ఒక కానీ బిజినెస్ పరంగా కూడా సూపర్ సక్సెస్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఒకటే టైప్ ఫుడ్ తినకుండా జనాలు కూడా వేరుగా ఉంటుంది. అంటే ఎవ్రీ ఏరియా ఇస్ జెమ్ అండి. అంతే. మీకు తెలియదు అది, మీరు ఎక్స్ప్లోర్ చిన్న విలేజ్ లో కూడా పోయి మీరు ఎక్స్ప్లోర్ చేసేది. అందుకే నాకు కూడా అది ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్గా. అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్స్ కూడా మీరు ఇది పెట్టడము, చేస్తున్నారు. అసలు మన చిత్తూరు ఫుడ్ ఫెస్టివల్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోదాం. స్టార్టెడ్ విత్ దిస్ గువ్వల చెరువు పాలకోవా పాన్, మొగిలి మురుకులు. ఇది శనగ వడలు, మసాలా వడలు. మన చిత్తూరు అంతా శనగలు పల్లీలు అనకూడదు మనం, శనక్కాయలు లేకపోతే ఊరుకోరు. శనక్కాయలు. ఓకే, ఇది శనగ వడ. ఓకే, శనగలతో చేసిన వడ అనమాట. చాలా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది ఫ్లేవర్. ఇది వచ్చేసి జస్ట్ ఫర్ నాన్ వెజిటేరియన్స్ కోసం. నాన్ వెజిటేరియన్ ఇది ఎగ్ పకోడా. అవునా? ఎగ్ బజ్జీ విత్ ఎర్రకారం. దిస్ ద కాంబినేషన్. చిత్తూరు స్పెషల్ ఎర్రకారం ఎగ్ బజ్జీ. ఈ స్వీట్స్ చాలా స్పెషల్. ఇది పేలపిండి ఉంటలు అంటారు. ఇది కూడా వేరుశనగలు పేలపిండి ఉంటలు ఉంటారు, చాలా బాగుంటాయి. ఇవి కూడా బెల్లం కాంబినేషన్. ఇది వచ్చేసి బొరుగుంటలు అంటారు. బొరుగుంటలు అంటే మన మరమరాలు ఉండలు. అదే చిన్నప్పుడు మా సైడ్ కూడా ఉండేది, ఇటు సైడ్ ఇంకా అది ఫేమస్. అది నిప్పట్లే మనకి అరిసెలు అంటాం, నిప్పట్లు అంటారు. మన జనరల్ గా నేత చేస్తారు, ఇది మామూలుగా నూనెతో చేస్తాయి అనమాట. ఇంకా దాన్ని ఇక్కడ వచ్చేసి స్టార్ట్ విత్ పాయా. ఇది పాయా. ఒకసారి ఫ్లేవర్ చూడండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అలా మూత తీసిన వెంటనే. పాయా కెన్ బి హ్యాడ్ యాజ్ అ సూప్, అట్ ద సేమ్ టైం పరోటా. పరోటా లైవ్ కౌంటర్ ఉంది. ఓకే, ఇది డిస్ప్లే కోసం పెట్టారు కానీ లైవ్ పరోటా వేడిగా వస్తాయి. వేడి పరోటా విత్ పాయా. నెక్స్ట్ దెన్ బొరుగులు, మన బొరుగులు ఉప్మా. ఉగ్గాని బొరుగులు ఉప్మా ఉగ్గాని. మన అక్కడంతా ఉగ్గాని అంటే మామూలు స్పెషల్ కాదు చిత్తూరులో. ఉగ్గానికి కాంబినేషన్ ఆబ్వియస్లీ మిర్చివాడ, మిర్చి బజ్జీ. ఎమోషన్ ఉగ్గాని బజ్జీ. అది విడివిడిగా పలకూడదు, రెండు కలిపి పలగాలి. ఇది చికెన్ పెప్పర్ ఫ్రై. ఓకే, అటు సైడ్ రెస్టారెంట్స్ లో విలేజ్ స్టైల్ బాగా చేసింది అనమాట. చికెన్ పెప్పర్ ఫ్రై మంచి స్టఫ్ కోసం చేస్తారు. స్టఫ్ కోసము బాగుంటది, పెప్పర్ ఫ్లేవర్ తోటి. దీనిలో ఎర్రకారం వాటర్, అసలు కారం పొడి వాటర్, పెప్పర్, గ్రీన్ చిల్లీ వేసి చేస్తారు అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఆపోజిట్. ఓకే, ఇది పండు మిర్చి చేప. ఇప్పుడు ఓకే, పండుమిర్చితో చేస్తారు. పండుమిర్చి బేస్ లో చేసిందన్నమాట. పండుమిర్చి ఫ్లేవర్ ఉంటుంది. పండుమిర్చి చేప. ఏంటి ఇది? ఓకే, ఏంటి కొరడాలి? తినకపోతే కొడతారు, కొరడాలు వేసుకొని కూర్చున్నారు ఇక్కడ ఆయన. నెక్స్ట్ వేస్ట్ చేస్తే కొడతారేమని, వేస్ట్ చేయకూడదు. అలా పల్లె విందుకు వచ్చి వేస్ట్ చేయకూడదు. దిస్ ఇస్ ద స్టార్ ఐటమ్ అండి. మటన్ కుస్కా మామూలుగా లేదు అసలు, నోరు ఊరిపోతుంది. మటన్ కుస్కా బ్రహ్మాండంగా. ఇది కుక్డ్ విత్ రైస్ అనమాట, ఆన్ స్పైసెస్ తోటి. అయిపోద్దేమో తొందరగా ఒకటి. మటన్ కుస్కా విత్ పెరుగు పచ్చడి తింటేనే దాని ఇదనమాట, ఆ కాంబినేషన్స్. ఇది చెప్పండి ఏంటో. నల్ల కర్రీ. అదే మన లివర్, అదే కదా, బ్లడ్. అవునా? గోడ్ బ్లడ్, నల్ల కర్రీ. అంటే కొద్దిగా రిస్కీ థింగ్. కరెక్ట్ గా వండిలో ఉండకపోతే హౌ టు కుక్ అనేది చాలా దాని మీద వర్క్ చేసి, ప్రాక్టీస్ చేసి, స్టడీ చేసాం అనమాట. చాలా బాగా వచ్చింది డిష్. ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ చాలా మంచిది. ఓకే, బట్ కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దే షుడ్ అవాయిడ్ దిస్. అది విల్ టెల్ దెమ్ దట్.
ఇది వచ్చి తలకాయ మాంసం. తలకాయ మాంసం. ఇక చిత్తూరు అంటే తలకాయ మాంసం. తలకాయ తలకాయ మాంసం. ఇది ఇది వచ్చేసి నాటుకోడి. నాటుకోడి కూర. నాటుకోడి కూర. దానికి కాంబినేషన్ గా అక్కడ దోశ. మరి ఇక్కడ రాగి ముద్ద కూడా ఉంది. రాగి ముద్ద ఉంది. రాగి ముద్ద కూడా. నాటుకోడి, రాగి ముద్ద, దోశ. యూ కెన్ హ్యావ్ బోత్. ఓకే. నాటుకోడి దోశ. నాటుకోడి, రాగి ముద్ద, నాటుకోడి దోశ కూడా. అదే దిస్ వచ్చి చేపల పులుసు. ఓకే. ఇది కొద్దిగా ఇది కొంచెం థిక్ ఉంటది కదా, ఇటు సైడ్ వీళ్ళ సైడ్. చిత్తూరు సైడ్. మన సైడ్ అంటే మాకు కోనసీమ గోదావరి జిల్లాల సైడ్ అంటే కొంచెం నెల్లూరు కూడా కొంచెం వాటరీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. ఇది గ్రేవీ లా ఉంటది అనమాట. ఇవి వచ్చేసి వెజిటేరియన్. దిస్ వన్ ఐ థింక్ గాయత్రి విల్ బి ద రైట్ పర్సన్ టు డిస్కస్ అబౌట్ వెజిటేరియన్, బికాస్ చాలా వర్క్ చేసింది కదా. రాధాకృష్ణ గారు వెళ్ళారు, గాయత్రి గారు ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు నాన్ వెజిటేరియన్ చూపించారు, ఇక నుంచి వెజిటేరియన్ గాయత్రి గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం, సో చిత్తూరు రోడ్ ఫెస్టివల్లో వెజ్ది చాలా ఇంపార్టెన్స్ ఉంది. బికాజ్ వెజ్ కర్రీస్ చిత్తూరులో చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీ టు డైజెస్ట్, ఆయిల్ ఎక్కువ ఉండదు, ఎక్కువ బాయిలింగ్, ఎక్కువ మసాలాస్ ఏది ఉండదు, సింపుల్ ఫుడ్. ఇంట్లో ఎట్లా చేసుకుంటారు అట్లా అన్నమాట. సో ఈరోజు మన మామూలుగా బుఫేలో ఇది పితక పప్పు అని పెట్టిన, ఇది చాలా హై ప్రోటీన్ పప్పు. సో ఇది చాలా కాస్ట్లీ కూడా, అండ్ ప్రోటీనేషియస్ ఫుడ్ అన్నమాట. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో జస్ట్ ట్రై దిస్. అండ్ ఇది పులగూరలు, వెజ్ కర్రీస్ లో పులగూరలు. యా, ఈరోజు సొరకాయ పులగూర, సొరకాయ పులగూర. యా, డైలీ ఒకరోజు బీరకాయ వస్తుంది, ఒకరోజు వంకాయ, బెండకాయ, అన్ని వెజిటబుల్స్ తోని ఒక్కొక్క పులగూరలు వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇక్కడ పప్పు వైట్ రైస్, పప్పు చారు ఉంది సింపుల్ గా. యా యా, చిత్తూరు స్టైల్లో. యా, అండ్ పచ్చి పులుసు, ఇదైతే అందరికి తెలిసిందే. పచ్చి పులుసు యా, ఆ ఏరియాలో బాగా. యా, మనము పచ్చళ్ళు అంటాం కదా, వాళ్ళు ఊరవిండి అంటారు. ఊరవిండి. అట్లాగే గోంగూర, ఊరవిండి, ఇంకా పల్లి చట్నీ. ఇది గోంగూర. ఇది గోంగూర. చాలా బాగుంది చూడడానికి. ఇదేమో శనక్కాయలు అంటారు కదా, పల్లీలు, దాని అనమాట. ఇది యా, ఎండుమిర్చి వేసి చేసింది. ఓకే. అండ్ ఇది కాకుండా కూడా తాలింపు కూరలను ఉంటాయి అక్కడ, ఆకుకూర తాలింపు, బీనీస్ తాలింపు, అట్లా అన్నమాట. అవి కూడా వెజిటబుల్ సెక్షన్ లోనే వస్తాయి, అవి కూడా బాగుంటాయి. ఇది వచ్చేసి బీరకాయ ఊరవండి. తొక్కు పచ్చడి టైప్. తొక్కు పచ్చడి టైప్. ఇది పెరుగు. అండ్ ఇక ఇది ఉన్నప్పుడు చిత్తూరులో పెసరగారలతో తింటాను అనమాట. పెసరగారలు చేసుకొని తింటారు అనమాట. పాయసం, సగ్గుబియ్యము, ఇంకా సేమియా వేసి, నెయ్యి, జీడిపప్పు అనేసి. లైక్ మన ఇంకా అంతా మాక్సిమం అంతా అదే స్టైల్ నడుస్తుంది ఆంధ్ర. సింపుల్ ఫుడ్ అసలు అందరినీ. ఇది మనం ఎప్పుడు స్పైసీ ఫుడ్, నాన్ వెజ్, ఇవి అవి తినకుండా కొద్దిగా సింపుల్ హోమ్ స్టైల్ ఫుడ్ చూడాలి అనుకుంటే యూ కెన్ ట్రై దిస్. సూపర్, థ్యాంక్ యూ. రాధాకృష్ణ గారు, చాలా ఉన్నాయి ఐటమ్స్, మామూలుగా లేవు. చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్. అసలు చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు పెట్టారు మీరు? చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టడానికి కారణం ఒక చిత్తూరు రోడ్. ఎవరైనా చిత్తూరు రోడ్? చిత్తూరు నాయుడు. ఓకే, రండి. ఇక్కడే ఉన్నారు మా చిత్తూరు నాయుడు గారు. తలకి అలా పైనట్టు చెప్తున్నారు, స్టైల్, సిగ్నేచర్ స్టైల్. చిత్తూరు నాయుడు గారు ఎందుకు? సో అసలు ఈ ఫెస్టివల్ పెట్టడానికి కారణము ఇన్స్పిరేషన్, కర్త కర్మ క్రియ, ఇంకా సందులు సమాసాలు అన్నీ. సో ఈ ఫుడ్ని కరెక్ట్గా జస్టిఫై చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, అర్థం చేసుకుంటూ తినాలంటే బెస్ట్ కాంబినేషన్ ఈ చిత్తూరు రోడ్. పల్లెవిందులో అదిరిపోయే చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది కదా, మరి ఎవరితోనో ఎందుకు అని చెప్పి మా చిత్తూరు రోడ్తోనే ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయబోతున్నాను. అసలు చిత్తూరు ఫుడ్ ఎలా తినాలి అనేది మా చిత్తూరు నాయుడు గారు చెప్తారు. బాబాయ్ నమస్తే. ఎట్లున్నావు? సూపర్. చిత్తూరు యాస మాట్లాడాలన్నా, ఆ భాష ఎరగదీయాలన్నా బాబాయ్ తర్వాత ఎవరైనా రీల్స్ ఎరగకూడదు. మనం ఆ భాష స్పెషల్గా మాట్లాడేది ఏముండదు శ్రీకాంత్. అది మన పుట్టుకతో వచ్చింది కాబట్టి దాన్ని అట్నే వీడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందంటే
ఏమండి అది రారా పోరా అనేది అది ఇప్పుడు కూడా ఇంటికాడికి పోతే మామూలు కూడా మా అమ్మ మన ఆయనతో మాట్లాడితే ఒరిజినల్ స్లాంగ్ అది చిత్తూరు చిత్తూరు పక్కా చిత్తూరు. చిత్తూరు కూడా కాదు, చిత్తూరు చిత్తూరు శనక్కాయలు. శనక్కాయలు. సూపర్ బాబాయ్. ఫుడ్ తినే ముందు ఒక డైలాగ్ ఎర్రగా తీసేయాలి మీ స్టైల్లో. దానవీర సూరకర్ణ సినిమాలో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు మైసభలోకి వెళ్ళినప్పుడు చెప్తారు చూడు, చెప్పు బాబాయ్. బల సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతులకు ఈ కురుబు కాంతిని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి ధూరినడుగు మయబ్రహ్మ నీ శిల్ప చాతురి మదిరి మా బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండవ హతకులగిట్టి పరిశుద్ధ లభించడం మాత్రము మానసనమైన మా బొంట్లకు దుస్సహము. విశ్వంబరావిరుత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చును. అఖిల నదీనద సాగర వారీదర్గ భూకృత అనర్గమంతామని వ్రాతంబులు మాకుండెన ఉండవచ్చును. సాగరమే కళా సతీ కనగ్రహణం పొనొచ్చి సార్వభౌమత్వ పదం మందిన అందవచ్చును, కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము. చెప్పకూడదు బాబాయ్. చిత్తూరు రోడ్ అనగానే, అంటే ఈరోజు ఇక్కడికి రాగానే చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ అనగానే నా మైండ్లోకి వచ్చే మొట్టమొదటి వ్యక్తి బాబాయ్ చిత్తూరు. కాకపోతే రాధాకృష్ణ గారి గొప్పతనం ఆ చిత్తూరు రోడ్ అని పెట్టేది ఆయన ఎట్లయినా పెట్టుండొచ్చు. మా లోగోనే తీసుకొని అవును ఆ చిత్తూరు రోడ్ అని నన్ను తీసుకొని పోయి, అంటే అదే చెప్తున్నారు, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి మీరే ఆయన తీసుకుపోయారట కదా. చిత్తూరు మొత్తం తిప్పి మొత్తం ఏ మూల ఏది ఉంది, ఎక్కడ ఏది ఫేమస్, దేన్ని ఎలా చెయ్యాలి అనేది మొత్తం మీ ఐడియా, మీ సహకారమైన ఆయన చెప్తున్నాడు. మనం పర్సనల్గా వెళ్ళి ఒకసారి చూస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన. చూడడం ఎందుకు, వెళ్ళి అట్లా మా అమ్మ మా నాయన దగ్గరికి పోయి మా ఇంటికానే టిఫిన్ తిని చుట్టుపక్కల ప్రాంతాలంతా ఏమేమి దొరుకుతాయి వంటలు చూసుకొని అక్కడే మనం చేసి తినొద్దాం పద అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఈ చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్లో ఏమేమి ఉంటాయి అంటే ఇందాక ఆయన చెప్పారు, అసలు మీ స్టైల్లో ఏది ఏది ఉంటుంది అంటే కంటే కూడా ఏది ఎలా తింటే కాంబినేషన్, ఏది ఎలా తింటే అంటే ఇప్పుడు మనం చిత్తూరు నాయుడు దీంట్లో పాయా పరోటా చెప్పినాం, అదే పాయా పరోటా ఇక్కడ వండేటప్పుడు కమ్మటి వాసన రావాలా, తినేటప్పుడు ఆ మాంసంలోని మదపు వాసన మన ముక్కుకు తగలాలి. ఆ ఎముక కొరికినప్పుడు మదించిన మదగజాన్ని ఎక్కి ఊరేగొచ్చినంత ఆనందంగా ఉండాలని. పాయా కూడా మనం ఏదో ఇట్లా పరోటా దించుకున్నట్టు అద్దె ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే దాని టేస్ట్ తెలియదు. దాని మీద పోసి నానబెట్టి అది చెప్పాం కదా, పోస్తే మేగడ మాదిరి ఉండాలి, నోట్లో వేసుకుంటే ఎన్నపూస కరిగినట్టు అట్లా ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం బాబాయ్? మామూలుగా అయితే ఇది చివరిలో వేసుకుంటాం. ఆల్రెడీ రుచి చూపించేసారు మాకు. చిత్తూరు ఫెస్టివల్ మొదట్లో వేసుకోవాలి, ఎందుకంటే పాన్ అనుకుంటాం కానీ పాలకోవ ఉంటుంది. ఆ పాలకోవ కూడా మామూలు సాదా తమలపాకులో చుట్టిస్తారు. ఆల్రెడీ రాధాకృష్ణ గారు ఇందాక ఒకటి తినిపించారు, చాలా బాగా నచ్చింది. అంటే అసలు అంటే చివరిలో ఆ తమలపాకు తిన్నా కూడా ఏదో పాము తిన్న ఫీల్ లేదు, పాలకోవ కొత్త ఫ్లేవర్తో. ఏది కూడా నోట్లోకి పెట్టుకున్న తర్వాత భోజనం దబా తింటే దేని రుచి తెలియదు. బాగా నమిలేటప్పుడు ఒక సెకండ్ అట్లా గ్యాప్ ఇస్తే చెప్పా కదా, మెసేజ్ నాడీ మండలానికి పోవాలా, నన్ను తింటుంటే మెసేజ్ నాడీ మండలానికి పోవాలా, ఆ రుచి తెలవాలా. ఓకే బాబాయ్, ఎలా స్టార్ట్ చేద్దాం? ఈ ఏమేమి ఐటమ్స్, ఏదో వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. గుడ్డు బోండా ఉండదు చూడు, ఏది ఇది? గుడ్డు బోండానా? కోడిగుడ్డు బోండా బజ్జీ అంటారు కొందరు, ఎగ్ బజ్జీ అని. మా దగ్గర గుడ్డు బోండా అంటారు. గుడ్డు బోండా ఈ ఎర్ర కారంలో నంచుకుని తినాలి. ఎర్ర కారం నంచుకొని అదురుతుంది. ఆ చిత్తూరు కారం తెలుస్తుంది. నెక్స్ట్ ఉగ్గాని మిరపకాయ బజ్జీ. ఇది మసాలా వడ కూడా కొంచెం టేస్ట్ చేస్తా. ఎండు మిరపకాయ చట్నీ ఉంది, పల్లి చట్నీ, దాంతో అద్భుతంగా ఉంటుంది. వేరే చట్నీ అంటే కొన్ని వేసుకొచ్చే కంచులు అన్ని పట్ల దీనికి డబ్బులు ఉన్నాయి ఆడ. ఇది కూడా బాగానే ఉంది. ఈ బఫెట్లో ఏంటంటే ఈ చిత్తూరు బఫెట్లో దీనికంటే ఇంకా డబ్బులు ఉన్నాయి. నాకు తెలియాలి కానీ అంత కావాలంటే అంత. మొత్తం ఇందాక లెక్క పెడితే 42, 43 వచ్చినాయి. 42, 43 రకాలు. ఉగ్గాని బజ్జీ కూడా. ఉగ్గాని మిరపకాయ బజ్జీ అలా ఉగ్గాని, ఈ బొరుగులతో చేసిన ఉగ్గాని కొంచెం అనంతపురం, తాడిపత్రి ఇదంతా ఉగ్గాని మిరపకాయ బజ్జీ. ఉగ్గాని తింటా ఈ మిరపకాయ బజ్జీ కొరికితే రెండింటికి కాంబినేషన్. మొత్తం ఈ బొరుగులు
ఇంకా చాలా ఉంటాయి, మనం ఏం పెట్టుకోరాలేదు కానీ ఇది ఇప్పుడు శనగుండలని పెట్టినారు కానీ శనగుండలు కాదు, పేలపిండి ఉంటుంటారు. పేలపిండి ఒకసారి తిని చూడు, ఉందా చాలా అంత ఈజీగా బాగలదు. చాలా బాగుంది. మటన్ కుష్కా. ఓకే, టేస్ట్ చేద్దాం. మనం ఈ పాయ ఇవన్నీ అంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నవాడికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఉత్త కుష్కానే తిని చూడు శ్రీకాంత్. కుష్కా బాగుంది ఫ్లేవర్. ఇప్పుడు మటన్ ముక్కతో అదే కుష్కా కొద్దిగా ముక్కతో పెట్టేసా ఆగం కదా, ఆరాటం ఎక్కువ. ముక్కతో ఒక టేస్ట్, ప్లెయిన్ రైస్ ఒక టేస్ట్, దాల్ చేసుకుని ఒక టేస్ట్, రైతాతో ఒక టేస్ట్. ఒకే కుష్కలో 4 రకాల టేస్ట్ ఉంటుంది. కొంచెం సర్దుకొని గిన్నె సర్దుకుంటే దోశ ఏ కాంబినేషన్ తినమంటారు? దోశ చూసినావా, మంచి ఫ్లఫీగా ఉంది. ఓకేగా బొక్కలో మటన్ కర్రీ దీని మీద వేసుకొని మెత్తని దోశ, ఆ దోశ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది శ్రీకాంత్. కొద్దిగా కట్ చేసి చూడు. ఇది మటన్ కర్రీతో కానీ నాటుకోడి నాటుకోడి ఉంది తెచ్చుకున్నా, కొంచెం తెచ్చుకున్నాను. దోశ అట్లా అట్లా కాదు, అద్దాల అద్దితే నువ్వు నవ్వులే పని లేదు, కరిగిపోతుంది ఆటోమేటిక్గా. బా, నాటుకోడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అరే నాటుకోడి కూడా చాలా స్మూత్ ఉంది, అద్భుతంగా. ఇంచుమించు ఈ దోశ ఎంత స్మూత్ ఉందో ఇంచుమించు అదే స్మూత్ ఉంది. తలకాయ కూర మటన్ కుష్కా ట్రై చేయండి ఒకసారి. మటన్ ముక్కలన్నీ నాకే ఇస్తారు లేదా తలకాయ ఉందా? పర్లేదు, లిమిటెడ్ కాదు కదా శ్రీకాంత్, అన్లిమిటెడ్. నువ్వు తింటే ఉంది, మళ్ళీ నేను పోయి పెట్టుకొస్తాను, నేను తింటే నువ్వు పెట్టుకొస్తావు. ఏముంది తలకాయలో ఎప్పుడు కూడా చూడు, ఇలాంటి ముక్క ఎప్పుడు దొరికితే శనపలకాయలు అప్పుడు గొడవ పడి తీసుకునేవాళ్ళు. ఇది కావాలి, ఎందుకంటే తినేటప్పుడు పంట కింద కరకర అని శబ్దం వస్తుంది. ఇది నిదానంగా నవ్వులు ఆయన చెప్పిన దానికి అదిరింది. కానీ పల్లి విందులో మాత్రం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫుడ్ ఫెస్టివల్తో మాత్రం పిచ్చెక్కించేస్తారు. అయ్యి బాబా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి నిజంగా తినాలే. కానీ నిజంగా మనకి చిత్తూరు స్పెషల్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. హ్యాపీగా ఎంత కావాలంటే అంత, లిమిట్ ఏమి ఉండదు, అన్లిమిటెడ్ ఎన్నిసార్లు తినొచ్చు. దాదాపు 40 నుంచి 45 రకాల ఐటమ్స్. 45 రకాల ఐటమ్స్ నీకు దీంట్లో 45 రకాల ఐటమ్స్ నువ్వు ఒకసారి తింటే అసలు పూర్తిగా తినలేవు, 2 సార్లు తినవు. నువ్వు ఎంజాయ్ చేయాలంటే మినిమం 4 సార్లు తిన రావాల్సిందే. ఎంతకాలం ఉంటుంది ఇది? మినిమం నెల అయితే ఉంటుంది. మినిమం నెల అయితే ఉంటుంది, అంటే వారానికి ఒక విజిట్ అయితే ఇవ్వాలేమో. ఇంకా ఆయన ఆలోచన ఎట్టుంటుందంటే కస్టమర్లు అడుగుతారు కంటిన్యూ చేస్తారు, నెల లేదా నెలేనా అని. నెల ఉంది, ఇంకొక నెల పెడదాం ఉంటుంది, మళ్ళీ నెల పెడతాడు. ఈ లోపల ఇంకొక ప్రాంతం కోనసీమ చేస్తారా? లేదు. మరి మా కోనసీమ రండి, వెళ్దాం. వచ్చేస్తామండి, మా కోనసీమ వస్తాయండి. అక్కడ ఉండే రకాలు మామూలుగా ఉండవండి, వచ్చేస్తామండి. నేను మీరు పర్మిషన్ ఇస్తే ఊరికెళ్ళి అట్టుకొచ్చేస్తానండి. అట్టుకొచ్చేస్తారా? ఏం పట్టుకొస్తారండి, నేనేం పట్టుకొస్తానండి బాబు. బీరకాయ చట్నీ. నేను ఇంకా రాగి సంగ అదేంటది నాటుకోడో ఈ మటన్ కర్రీ చేద్దామని మంచి నీట్గా. ఎప్పుడు ఏటకూరేనా, అప్పుడప్పుడు తోటకూర కూడా. కానీ ఈ సంగటి మామూలు మీరు అద్దుకుంటారు, మేము దీంట్లో పొల్లిస్తాం. ఇట్లా పొల్లించడం దొల్లించారు. యాక్చువల్గా సంగటి తిన్న విధానం ఏం తెలుసా, ఊర్ల దగ్గర అద్దుతారు ఇట్లా అద్దాలా చూడు, మొత్తం దొల్లించేస్తాను నేను కూడా. ఇది చూడు, నువ్వు నవ్వులేవు, నేను మింగేసా. మింగాక కరిగిపోతుంది అంతే. పాయా పరోటాతో పోదామా?
అసలు మామూలుగా లేవు ఐటమ్స్ అన్నీ. పరోటా అయితే మాత్రం అంటే మరి అన్నీ తినేవాటికి కొంచెం చల్లారింది కానీ వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. అంటే పరోటా ఒకటి, దోశ ఒకటి, మనకి లైవ్ కౌంటర్ ఉంది. సో అవి పొంగనాలు కూడా గుంత పొంగనాలు కూడా ఉన్నాయి. ఇవి మీకు లైవ్ ఉన్నాయి. సో వేడివేడిగానే సర్వ్ చేస్తారు. ఏమి వేసారు? పాయానా? ముందు ఇది ఊరుకుండేది చూసినావా? దీంట్లో బాగా ఒరిజినల్గా పాయ తినాలంటే పులుసు తాగుతాం, పులుసు సూపు కానీ తినేది తింటాం. ఈ ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలు ముళ్ళు కొరుక్కొని తినాలి. చిత్తూరు ఫుడ్ తింటే చిత్తూరుడితో తినాల, అప్పుడు అసలు మజా. ఎలా తీసా బాబాయ్? వచ్చినామా గిన్నెంటికి ఉందా, ఆవురావురు ఆదాపద తినేది కాదు. తినే ప్రతి ముద్ద ఆ కమ్మదనం ఆస్వాదిస్తే తింటే 3 దినాలకు ఒక పూట తిన్నా సరిపోతుంది. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కర్మ పాలు. ఉల్లిపాయలు కూడా దక్కించేశారు. ఇది రైతా కదా శ్రీకాంత్, ఇది పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడా? రైతా వేరే, పెరుగు పచ్చడి వేరే. నువ్వు ఇందాక తలకాయ మాంసంతో తిన్నావు, మటన్తో తిన్నావు, ఉత్త కుష్కానే తిన్నావు. ఇప్పుడు ఫైనల్గా రైతాతో తిన్నావు. భలే కమ్మగా ఉంది బాబాయ్. ఉల్లిపాయలేమో కరకరలాడుతా కసుపుసలాడుతున్నాయి. మీ చిత్తూరు వాళ్ళే. అంటే దాన్ని అటు తింటేనే దాని ఆనందం. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండవను, ఎవరో చూస్తారను, వాళ్ళు ఏమన్నా కరకర అంటే సౌండ్ వస్తుందను అంటే అసలు ఆ తృప్తిగా తినేది ఉండదు. తిన్నప్పుడు మనకి ఎలా తింటే కంఫర్ట్ అలా తినేయడమే. మన ఇష్టం వచ్చినట్టు మనం తింటే అంతే, అది మనసుకు ఆనందం. అనుకుంటే మనకెందుకు? నన్ను కూడా చాలా మంది అంటుంటారు నీకు తిన్నో రాదని. మరి నాకు తిన్నావు ఇంతే, నా స్టైల్ ఇదే, నా చిన్నప్పటి నుంచి ఇంతే తినడం వచ్చు అంతే. నేను సాటిస్ఫై అవుతున్నా అంతే. ఓకే, ఓవరాల్గా పల్లె విందులో చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ అయితే మాత్రం ఎరగదీస్తుంది. సో వీళ్ళకున్న అన్ని బ్రాంచ్ల్లోనూ కూడా ఈ చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ అయితే మాత్రం కంటిన్యూ అవబోతుంది. సో చిత్తూరు ఫుడ్ని ఆస్వాదించాలనుకుంటే మాలాగా, లేకపోతే మమ్మల్ని మించి ఆస్వాదించాలనుకుంటే పల్లె విందు రెస్టారెంట్కి అయితే వచ్చేయండి. ఎర్రగద్దీసి చిత్తూరు రోడ్ ఫుడ్ ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేసేయండి. మీరేమంటారు బాబాయ్? బ్రహ్మాండంగా. క్లోజ్.